జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మయ. కుంభరాశి వారికి జూన్ నెలలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, కుంభరాశి వారికి రవి మే 15 నుండి జూన్ 14 వరకు చతుర్థంలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు పంచమంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానాలు దోష ఫలితాలనే ఇస్తాయి. గృహ సంబంధమైన చిరాకులు, సౌఖ్య లోపము, హృదయ సంకటము, వ్యాధి, ఇష్టమైన భోజనం లభించకపోవడం, రుణబాధలు,
సంతానానికి ఆరోగ్యము, వృత్తి భంగము, బంధువుల నుంచి వియోగము, చిక్కులు అనేవి ఏర్పడతాయి. అయితే రవి తన సప్తమ దృష్టి చేత దశమ లాభ భావాలను వీక్షించడం వల్ల ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అభివృద్ధి, జయము, సంపదలు, కార్యదక్షత, వివాహాది శుభకార్యాలు జరగడం, ఆనందము, ఉత్సాహము, రుచికరమైన ఆహారం లభించడం లాంటి ఫలితాలు కూడా ఉంటాయి. కుజుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి కుజుడు జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12 వరకు తృతీయంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. ధైర్యము, అయత్న ధనలాభము, ఆరోగ్యము, జయము, కీర్తి, ఇష్టకార్య సిద్ధి, సంతాన సౌఖ్యము, బంగారు ఆభరణాలు లభ్యం కావడం కలుగుతాయి. నూతన వస్త్ర సేకరణ, కార్యానుకూలత, కలహ నివారణ, ఈ ఫలితాలతో పాటు కొంత వృధా ప్రయాణాలు, ఆందోళనలు, అన్న వస్త్రాదులకు కొంచెం కష్టాలు, ఆరోగ్య లోపము ఏర్పడడం వంటివి కూడా తటస్థిస్తాయి. బుధుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, అంటే జూన్ 14 వరకు చతుర్థంలోను, జూన్ 15 నుంచి జూన్ 29 వరకు పంచమంలోను బుధుడు సంచరిస్తున్నాడు. చతుర్థంలో శుభ ఫలితాలను ఇస్తాడు. అవేమిటంటే మాతృ సౌఖ్యము, కుటుంబ వృద్ధి, బంధు సహకారము, ధనలాభము, రతి సౌఖ్యం లభిస్తాయి. పంచమస్థాన ఫలితాలు. ఇది అశుభ ఫలితాలను ఇస్తుంది. అనారోగ్యం, కలహాలు, భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు, వ్యాధులు రావడం, శ్రమ, అపకీర్తి. చతుర్థంలో బుధుడు సంచరించే సందర్భంలో తృతీయంలో కేతువు వలన వేదాంత గోష్ఠి, వైరాగ్యము, జ్వరపీడ, తద్వారా ఔషధ సేవ జరుగుతుంది. బుధుడు సప్తమ భావం చేత దశమ లాభ భావాలను వీక్షించడం ద్వారా ధనలాభము, కీర్తి, శత్రుజయము, ద్రవ్య లాభము, మిత్ర ధనలాభాలతో పాటుగా కొంత అపవాదము, దూషణము, భోజన అసౌఖ్యం వంటి ఫలితాలు కూడా కలుగుతాయి. గురుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం అంతా గురుడు చతుర్థంలో సంచరిస్తున్నాడు. కష్ట నష్టాలు, బంధు విరోధము, ఆందోళన, అవమానము, దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం, నిలకడ లేని మనసు, గౌరవ భంగము లాంటివి కలుగుతాయి. గురువు తన ప్రత్యేక దృష్టి చేత అష్టమ దశమ వ్యయభావాలను చూడడం వల్ల వ్యతిరేక ఫలితాలన్నవి లభిస్తాయి. శుక్రుడి యొక్క ఫలితాలు. కుంభరాశి వారికి శుక్రుడు జూన్ 12 వరకు చతుర్థంలోను, జూన్ 13 నుంచి జూలై 6వ తారీఖు వరకు పంచమంలోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు శుభస్థానాలే. బంధు సౌఖ్యము, బుద్ధి బలము, వినోదయాత్రలు, ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. తీపి పదార్థాలు అంటే మధుర పదార్థాలు లభ్యమవుతాయి. అయితే వీటికి వేద స్థానాలైన దశమ, నవమ స్థానాల్లో ఇతర గ్రహాలు ఉన్నట్టయితే ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కొంత వ్యవహారంలో నష్టము, చిన్నపాటి తగాదాలు, తప్పితే శుక్రుడి ఫలితాలు అత్యంత శుభంగా ఉంటాయి. శని ఇచ్చే ఫలితాలు. శని ఈ సంవత్సరం అంతా జన్మరాశిలో సంచరిస్తున్నాడు. ఏల్నాడు శని అని దీన్ని అంటారు. ఈ స్థానం చెడు ఫలితాలను ఇస్తుంది. తేజోహీనత, భీతి, వ్యాధి, దుఃఖము, బంధు నష్టము, శ్రమకరమైన ప్రయాణాలు, అవరోధాలు, వృత్తి నష్టము, ఆదాయ నష్టం, ఉద్యోగంలో ఇబ్బందులు కలిగి తన స్వశక్తి చేత కార్యాలు సిద్ధింపజేసుకుంటారు. బుద్ధి బలం అనేది వికసిస్తుంది. విజయం అనేది వీరికి వరిస్తుంది. రాహు ఇచ్చే ఫలితాలు. రాహు కుంభరాశి వారికి ద్వితీయంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానం. కలహము, మనస్తాపము, అపకీర్తి, ధన నష్టం కలుగుతుంది. కార్యనాశనము, ఆందోళన లాంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. కేతు ఫలితాలు. కేతువు కుంభరాశి వారికి అష్టమంలో సంచరించడం వల్ల అశుభ ఫలితాలే పొందుతారు. అనారోగ్య సమస్యలు, ఆందోళన, అపకీర్తి, ధన నష్టం లాంటి ప్రతికూల ఫలితాలు జాతకుడు పొందుతాడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవాస్పై. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే
వారి వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అన్నవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.